బాగున్నారు అందరూ. నితిన్ తమ్ముడు సినిమా చూసి వస్తున్నా. ఇది వేణు శ్రీరామ్ ప్రామిస్ కాదు, ఇది మా పేషెన్స్, ఇది జనాల పేషెన్స్. ఇది అంత దరిద్రంగా ఉంది సినిమా అయితే మాత్రం. వామ్మో, ఫస్ట్ హాఫ్ అయితే స్లోగా చాలా లాగి అంతే. ఎంసీఏ పార్ట్ 2 కనీసం ఎంసీఏ అయినా చూడగలుగుతాం, ఇదైతే అసలు చూడలేం కూడా. ఇక ఎంసీలో అయినా కొంచెం కామెడీ పెట్టి, కొంచెం యాక్షన్ సీక్వెన్స్లు పెట్టి, నానితో కొంచెం ఎంటర్టైన్మెంట్ చూపించి సజెషన్ ఇస్తున్నా, మంచి డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం లేట్ అయినా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. తీస్తాడు. నువ్వు చెప్పు ఎప్పుడు అయిపోద్దా సినిమా అన్నట్టు అనిపించింది. ఫోన్లు వదిలితే ఒట్టు, మేము ఫోన్లు పట్టుకుని కూర్చున్నాం సినిమాలో, థియేటర్లో. అందరూ జనాల పేషెన్స్ని భయంకరంగా టెస్ట్ చేశారు. కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందా, ఏమైనా ఎలివేషన్ సీన్స్ ఉన్నాయా అంటే అది కూడా లేదు అన్న. కాంతారా సినిమా, దేవరా సినిమా, కేజీఎఫ్ సినిమా మొత్తం పట్టుకొచ్చారన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో. ఏందన్నా ఇది, దండమయ్య దూత బాబోయ్ అన్న. నితిన్ ఎంతో ప్రేమగా జనాలకు చెప్పాడు చూడండి అని చెప్పి. కానీ అన్న జనాలు చూడరన్నా, చూడలేరు. నైట్ షో నుంచే థియేటర్లు ఖాళీ అయిపోతాయి. నిజంగా చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా చూసి కొంచెం ఆచి చూసి చేయండి స్క్రిప్ట్లు. మీ ప్రీవియస్ సినిమాలు పోయాయి అని ఎంత బాధపడ్డారో మొన్న ఈవెంట్లో, ఈ సినిమా కూడా పోయిందన్న. బాధపడండి, పర్లేదు. కానీ ఈ బాధలోంచి మళ్ళీ బయటకు వచ్చి ఇంకో మంచి సినిమా తీసి మాకు జనాలకి ఇవ్వండి. మీరు ఇంకో సినిమా తీయండి, మేము తప్పకుండా చూస్తాం. రాబిన్హుడ్ బెటర్ అన్న, నిజంగానే రాబిన్హుడ్ బెటర్ అనిపించింది నాకైతే మాత్రం. ఎందుకంటే సినిమా మరీ సీరియల్లా ఉంది. ఇప్పుడు సినిమా బాగాలేకపోయినా కొంచెం ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏదో ఒకటి బాగుంది అనిపించేలా ఉంటే కనీసం చూడడానికైనా పర్లేదు రాబోయే ఒకసారి చూసి బయటకు వచ్చేసి అనుకోవచ్చు. కానీ సినిమా మాత్రం సీరియల్లా ఉండింది. సెకండ్ హాఫ్ అయిపోయాక ఒక 20-30 నిమిషాలు మాత్రం బాగుండింది అంతే. సెకండ్ హాఫ్ తర్వాత ఒక డెలివరీ సీన్ వస్తుంది, పోస్ట్ ఇంటర్వెల్లో ఒక డెలివరీ సీన్ ఉంటుంది. అక్కడ కొంచెం ఎలివేషన్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదొక్క చోట మాత్రం బాగా పడింది. మిగతా సినిమా అంతా వృద్ధ దండగా అంతే. మా డబ్బులు బొక్క, పేషెన్స్ బొక్క, టైం బొక్క, అన్నీ బొక్క. హాయిగా కూర్చొని మీకు ఒప్పుకుంటే ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ ఇంట్లో చూసుకోండి అంతే చాలు.